అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాబోతుండట. దాదాపు 3 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 29వ తారీఖు, 30వ తారీఖు, 31వ తారీఖు. ఈ 3 రోజులలో కేసీఆర్ ఏదో ఒక రోజు అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అన్ని మీడియా ఛానళ్లలో ఇప్పుడు ఇది బ్రేకింగ్ పాయింట్. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండట, నాకు తెలిసి మ్యాక్సిమం నీటి జలాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో, మరి కృష్ణా జలాలు కానివ్వండి లేకపోతే గోదావరి జలాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో బంకచెర్ల ప్రాజెక్టుకు తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్లు తరలిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేటటువంటి అంశం పైన ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అసెంబ్లీలో చర్చ నడుస్తున్నప్పుడు కేసీఆర్ ఎంట్రీ అయ్యేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ప్రాజెక్టుల గురించి, జలాల గురించి, నీటి జలాల గురించి మరి ఎంత శాతం నీళ్లు రేవంత్ రెడ్డి తరలిస్తూ ఉన్నాడు బంకచెర్ల ప్రాజెక్టుకి, బంకచెర్ల ప్రాజెక్టుకు నీళ్ళు ఎందుకు పోతా ఉన్నాయి, మన నీళ్లను మనం కాపాడుకోకుండా ఎందుకు ఆంధ్ర వారులకు తరలిస్తూ ఉన్నాం అనేటటువంటి అంశం పైన కేసీఆర్ డిస్కస్ చేసేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. కానీ చాలామంది జనం ఎదురు చూస్తారు తెలుసా, చాలామంది. నేనైతే మస్తు ఎదురు చూస్తున్నా. ఒకవైపు ముఖ్యమంత్రి కుర్చీలో రేవంత్ అన్న, ప్రతిపక్ష పార్టీ కుర్చీలో కేసీఆర్. మళ్ళీ కేసీఆర్ అడిగేటటువంటి ప్రశ్నలకు రేవంత్ అన్న ఏం సమాధానం చెప్తాడు, రేవంత్ రెడ్డి అడిగేటటువంటి ప్రశ్నలకు కేసీఆర్ ఏం సమాధానం చెప్తాడు, కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్యలో వార్ ఎట్లుండబోతున్నది, ఎట్లా మాటల యుద్ధం ఉండబోతున్నది, అసెంబ్లీలో చర్చలు ఎట్లుండబోతున్నది, ఏం మాట్లాడబోతున్నారు, అనేకమైనటువంటి క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు కూడా ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినా, మీటింగ్ పెట్టినా, సభలు పెట్టినా రేవంత్ అన్న పేరు తీయలే, రేవంత్ రెడ్డి పేరే రాలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తీసిండు, బట్టన్న పేరు తీసిండు, రేవంత్ అన్న పేరే లేదు. అసలు రేవంత్ అన్నను ముఖ్యమంత్రి లెక్క కూడా కేసీఆర్ లెక్క ఎత్తలేడు. అట్లాంటిది అసెంబ్లీలో ఇటు రేవంత్ అన్న, ఇటు కేసీఆర్ వర్సెస్ ఇక ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎట్లుండబోతున్నది, ఏం జరగబోతున్నది, ఏ అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉండొచ్చు. నాకు తెలిసి రేవంత్ అన్న లేచి కాళేశ్వరంలో స్కామ్ జరిగింది, ఫార్ములా ఈ రేసింగ్ స్కామ్ జరిగింది, కేసీఆర్ దగ్గర అవినీతి జరిగింది, ప్రగతి భవన్లో స్కామ్ జరిగింది, తర్వాత అది చేసిండు ఇది చేసిండు అని చెప్పి రేవంత్ అన్న లేచి మాట్లాడవచ్చు. అప్పుడు కేసీఆర్ ఏమంటాడు, మ్యాక్సిమం అంటే ఒకవేళ అవకాశాలు ఉంటే ఈ స్కామ్ జరిగింది ఆ స్కామ్ జరిగింది అన్న మరి ఒక్కటి ప్రూవ్ చేయలేకపోయినావు ఎందుకని కేసీఆర్ అనొచ్చు. రేవంత్ అన్న దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకంటే రేవంత్ అన్న ఇప్పుడు కాదు, ఆయన ముఖ్యమంత్రి కానికాంచెల్లి ఆయన కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా, ముఖ్యమంత్రి కుర్చీలో కేసీఆర్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ అన్న ఏ మీటింగ్ ఓ, ఏ సభవో, ఏ ప్రెస్ మీటు, యాడికి ఓ కేసీఆర్ కోసం చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, ఖాందాన్ అంతా తీసుకుపోయి జైల్లో పెడతా, ఇవన్నీ డైలాగులు వచ్చిండు. ఆఖరికి జనవాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ ఉంది, బఫర్ జోన్లు ఉంది, అది కేటీఆర్ ఫామ్ హౌస్ ఊల్చేస్తాం అని చెప్పి ఆ ఫామ్ హౌస్ పైన డ్రోన్ కూడా ఎగిరేసిండు అన్న. డ్రోన్ ఎగిరేసినందుకు రేవంత్ అన్న తీసుకుపోయి జైల్లో పెట్టారు. రేవంత్ అన్న మీకు గుర్తుందో లేదో, నిజంగా కేసీఆర్ అవినీతి చేసిండు, కేటీఆర్ అవినీతి చేసిండు, హరీష్ రావు అవినీతి చేసిండు, కవిత అవినీతి చేసింది, తర్వాత ఇంకా ఆయన ఉన్నాడు కదా హ్యాపీరావు, ఆయన పేరు ఉంది కదా సంతోష్ రావు, ఆయన కూడా అవినీతి చేసిండు అని చెప్పి రకరకాలుగా రేవంత్ అన్న మాట్లాడిండు కదా. మరి ఇన్ని మాట్లాడినప్పుడు కేసీఆర్ని కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచినావు, ఫార్ములా ఈ రేసింగ్ విచారణకు కేటీఆర్ని పిలిచినావు, కాళేశ్వరం విచారణకు హరీష్ రావుని పిలిచినావు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విచారణకు మళ్ళీ కేసీఆర్ని విలువబోతున్నట, కేటీఆర్ని విలువబోతున్నట, హరీష్ రావుని విలువబోతున్నట. మరి ఇన్ని ఆరోపణలు చేసినటువంటి నీరు మరి ఒక్కసారి కూడా వీళ్ళని అరెస్ట్ చేయలేదు ఎందుకన్నా, ఒక్కసారి కూడా జైల్లో పెట్టలేదు ఎందుకన్నా, అసలు పోలీసులను కూడా పంపించలేకపోయినావు ఎందుకన్నా. రేవంత్ అన్న నువ్వు మర్చిపోయినావేమో, మీ ఇంటికి వచ్చి పోలీసులు బెడ్రూమ్ లోపలికి వచ్చి నిన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయారు తెలుసా. రేవంత్ అన్న నీకు గుర్తుందా, డ్రోన్ ఎగిరేసినందుకు తీసుకుపోయారు అన్న నిన్ను. మీ కూతురు పెళ్ళికి మీరు ఎక్కువసేపు ఉండలేకపోయారు, పెళ్ళికి కూడా ఎట్లా పోయారో మీకు ఇవన్నీ గుర్తున్నాయి. మరి ఇవన్నీ గుర్తున్నప్పుడు మరి నిజంగా కేసీఆర్ కేటీఆర్ అవినీతి చేస్తే తీసుకుపోయి లోపడేసుడు నీకు సెకండ్ల పని, నువ్వు ఆ పని చేస్తలేవంటే వాళ్ళు ఏం చేయనట్లు లెక్క. కేసీఆర్ ఏం అవినీతి చేయనట్టు, కేటీఆర్ ఏం అవినీతి చేయనట్టు, ఏం చేయనట్లు లెక్క. కాబట్టి ఇప్పుడు రేవంత్ అన్న అసెంబ్లీలో ఏం మాట్లాడతాడు, ఏ అవినీతి పైన మాట్లాడతాడు. ఇప్పుడు ఏమన్నా అంటే ఏమన్నా ఉండొచ్చు అసెంబ్లీలో, మ్యాక్సిమం మాట్లాడితే రేవంత్ అన్న కాళేశ్వరం స్కామ్ జరిగింది అంటాడు. మరి కాళేశ్వరం స్కామ్ జరిగితే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఉన్నది, సిట్టు విచారణ అంటివి, సిబిఐ విచారణ అంటివి, ఇవన్నీ చెప్తివిగా అన్న, ఏడివేనాయి మరి. అసలు ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు రేవంత్ అన్న, ఒక్కసారి చెప్పు.
అసెంబ్లీలో? కేసీఆర్ నీ ముందుంటాడు. కేసీఆర్ నువ్వు ఏమడుగుతావు చెప్పు? ఏమనంటే 8 లక్షల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్ అంటాడు. ఆ 8 లక్షల కోట్ల అప్పు గురించి కేసీఆర్ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయట, డేటా ఉందట. కొత్త కలెక్టర్ ఆఫీసులు, కొత్త జిల్లాలు, కొత్త నియోజకవర్గాలు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు, ఇవన్నిటిని సెటరేట్ చేయడానికి డబ్బులు ఖర్చు అవుతాయి. డబుల్ బెడ్రూమ్లు కట్టడానికి ఖర్చు అవుతాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, కేసీఆర్ కిట్టు, మిషన్ భగీరథ, కొత్త ప్రాజెక్టులు, ఇవన్నిటికీ పైసలు ఖర్చు అవుతాయి. తర్వాత ఇంకా మస్తుగానే మాట్లాడుకుంటూ పోవాలంటే శాటభారతం ఉన్నది. కేబుల్ బ్రిడ్జు, కొత్త కొత్త రోడ్లు వేయించుడు, కొత్త కొత్త కలెక్టర్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, కొత్త గవర్నమెంట్ స్కూళ్ళు, కొత్త గవర్నమెంట్ కాలేజీలు, ఇవన్నీ కట్టేయడానికి పైసలు అవుతాయి అన్న. మరి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందంటే కొత్త కొత్త రాష్ట్రం, కొత్త కొత్త రాష్ట్రంలో పనులు చేసుకోవాలంటే ఖర్చు అవుతాయి కదా. మరి అవన్నీ కేసీఆర్ లెక్క చెప్తే ఈ లెక్కకు రేవంత్ అన్న ఏం చెప్తాడు? ఇదో క్వశ్చన్ మార్కు. ఇక రేవంత్ అన్న ఏం చెప్తాడు చెప్తే, రైతు బంధు ఇచ్చేసినాం, రుణమాఫీ వేసేసినాం, పెన్షన్ల గురించి అయితే చెప్పండి. నాకు తెలిసి అయితే పెన్షన్లు గవే 2000 వస్తున్నాయి. కేసీఆర్ ఎట్లయితే అధికారంలో ఉన్నప్పుడు 2016 రూపాయలు ఇచ్చిండో, రేవంత్ అన్న కూడా గవే 2000. నేను వచ్చుడితోటే 4000 ఇస్తా అన్నాడు. నిజంగానే 4000 వస్తున్నాయని చెప్పి అందరూ చూసిరు. నై ఇంకా వికలాంగులకు 6000 రాలే, గవే 2000. ఇప్పుడు ఏం చెప్తావు అసెంబ్లీలో చెప్పు? ఇక డబుల్ బెడ్రూమ్లు, ఇందిరమ్మ ఇండ్ల గురించి చెప్తాడు అన్న. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు కాంగ్రెస్ పార్టీ కలర్ వేసుకొని రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి రాజీవ్ గాంధీ కాలనీ, ఇందిరాగాంధీ కాలనీ, సోనియా గాంధీ కాలనీ, రేవంత్ అన్న కాలనీ అని పెట్టుకున్నాడు. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లో కలర్లు వేసుకొని. మరి ఏం చెప్తావు అన్న? అసెంబ్లీలో ఏం మాట్లాడతావు కేసీఆర్ ముందు ఒకసారి చెప్పు. ఏం మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు. పోనీ కేసీఆర్ గట్టిగా ఒక దాంట్లో స్కామ్ చేసిండు, మరి బయట పెట్టు. అప్పట్లో అన్నారు కేసీఆర్ గొర్రెల స్కామ్ చేసిండని. పైలట్ ప్రాజెక్టు స్కాము. ఒక్కొక్క బండి మీద 10 గొర్రెలు తీసుకుపోయారు, 15 గొర్రెలు తీసుకుపోయారు. అదంతా స్కామ్ జరిగింది, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. మరి ఒక్క అవినీతి బయట పెట్టకపోతే అన్న, ఒక్క అవినీతి. ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా ఇప్పటికీ కేసీఆర్ని ప్రశ్నించాలి అని అనుకుంటే ఏదైనా స్కామ్ బయటికి రావాలి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలంగా ప్రశ్నించినాం, ఎందుకంటే అవన్నీ మాకు కనబడ్డాయి. ఒక్కొక్క జనాలు ఏడుస్తుంటే, జనాలు ఇబ్బంది పడుతుంటే, ప్రభుత్వంలో అనేకమైనటువంటి అవినీతులు జరుగుతుంటే అవన్నీ మేము ప్రశ్నించినాం. పోనీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ అవినీతిని బయట పెడతారు, కేసీఆర్ అక్రమాలు బయట పెడతారు, అప్పుడు ఇంకా బలంగా మనం జనాలకు చెప్పొచ్చు అని అనుకుంటే ఇవాళ నువ్వు ఏం చెప్తలేవు, మేమేం చెప్పాలి చెప్పు. ఇప్పుడు ఏమంటారు అన్న, నువ్వు ఎంతసేపు రేవంత్ రెడ్డిని అంటున్నావు, కేసీఆర్ని ఎందుకు అంటలేవు అంటే అంట కేసీఆర్ని కూడా. కేసీఆర్ని ఏమన్నా అనాలంటే కేసీఆర్ చేసిన అవినీతి ఏమైనా బయటపడాలి కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా బయట పెట్టాలి కదా. మరి ఏం బయట పెట్టండి, నేను ఏం మాట్లాడాలో చెప్పు. 8 లక్షల కోట్ల అప్పు చేసిన అంటిది. మరి 8 లక్షల కోట్ల రూపాయల అప్పులో మస్తుగున్నాయి కదా ఆయన చేసిన కార్యక్రమాలు. పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పక్కన ఒక టవర్ కట్టించిండు, అక్కడ పోలీసులు ఉంటారు. రేవంత్ అన్న కూడా మీటింగ్లు అలానే పెడుతున్నాడు. ప్రగతి భవన్ బట్టి విక్రమార్క ఉండడానికి కట్టించిండు, సెక్రటేరియట్ కట్టిత్తిడి, అంబేద్కర్కి సంబంధించిన విగ్రహం కట్టిత్తిడి, కేబుల్ బ్రిడ్జ్లు కట్టిత్తిడి, తర్వాత ఐటీ సెక్టర్ అద్భుతంగా తీర్చిదిద్దిత్తిడి, కొత్త కొత్త ఫ్లైఓవర్లు కట్టిత్తిడి. ఇవన్నీ జరిగినాయిగా అన్న. ఏం అడుగుతావు అసెంబ్లీలా? ఇప్పుడు అది పెద్ద క్వశ్చన్ మార్కు. చాలామంది నాలాంటి వాళ్ళు నిజంగా, ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో నా పైన కూడా కేసులు పెట్టిరు, నన్ను ఇబ్బంది పెట్టిరు, నా కార్ల పైన దాడులు చేసిర్రు, నన్ను కూడా రకరకాలుగా ఇబ్బంది పెట్టిరు. నాకు కూడా ఉంటుంది వీళ్ళు చేసిన అవినీతి బయటపడాలి, కేటీఆర్ కూడా జైలుకు పోవాలి, కేసీఆర్ కూడా ఇబ్బంది పడాలి ఉండొచ్చు. కానీ అవినీతి బయట పెట్టినప్పుడు, వాళ్ళు ఏం అవినీతి అయినప్పుడు వాళ్ళెందుకు జైలుకు పోవాలి, వాళ్ళేం అవినీతి అయినప్పుడు వాళ్ళెందుకు ఇబ్బంది పడాలి? రేవంత్ అన్నకు అసలు 1% కూడా కేసీఆర్ని టచ్ చేసే ఆలోచన లేదు. అసలు కేసీఆర్ను టచ్ చేస్తే ఏమవుతుంది అనేది రేవంత్ అన్నకు తెలిసిపోయిందేమో నాకు తెలిసి, అందుకే టచ్ కూడా ఎత్తలేడు. అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నా అనేది ఇప్పుడు చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ అన్నాడు రేవంత్ అన్న, దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీలో చూసుకుందాం, నువ్వు రా, నీకు అంత ధైర్యం ఉందా, దమ్ముందా అన్నాడు. మరి కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి రాడికి రెడీ ఉన్నాడట. మరి ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు? రేవంత్ అన్న బుక్లెట్ తయారు చేయించినట, ఓ పేపర్లు 50-60 పేపర్లు తయారు చేయించి కేసీఆర్ ఈ క్వశ్చన్లు అడుగుతాడు, ఇవే చెప్పాలి, ఈ ఆన్సర్లే చెప్పాలి, ఇగో ఈ క్వశ్చన్లు కేసీఆర్ని మీరు అడగాలి, కేటీఆర్ అడిగినా గివే చెప్పుర్రి, ఈ ప్రాజెక్టు పైన గివే మాట్లాడుర్రి, గివే మనం అన్నీ చెప్పేటి, అసెంబ్లీలో చర్చ పెట్టేది ఇదే అని చెప్పి మంత్రులందరికీ ఆ బుక్లెట్ పేపర్లు ఇచ్చిరట. ఇప్పుడు మంత్రులు అంటే దండిగా ప్రిపేర్ కావాలి, అన్నీ ప్రిపేర్ అయ్యి ఇట్లా అని చదువుకొని కేసీఆర్ అడిగే ప్రశ్నలకి వీళ్ళు సమాధానం చెప్పాలి. ఉత్తమన్న, తర్వాత బట్టన్న, వీళ్ళందరూ చెప్పాలన్నట్టుగా. అసలు ఏం జరగబోతుంది అసెంబ్లీలో అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ అసెంబ్లీలో కూడా రేవంత్ అన్న గవేట, నేను చెప్తున్నా కదా, మీరు రాసి పెట్టుకోర్రి. అసెంబ్లీలో కూడా రేవంత్ అన్న గవే చెప్తాడు. బయట ఏదైతే మాట్లాడుతున్నాడో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, బూతులు ఏదైతే మాట్లాడుతున్నాడో అసెంబ్లీలో కూడా గవే. అప్పట్లో అసెంబ్లీలో
ఒక్కొక్కరిని గుడ్డలుడు తీసి కొడతా అధ్యక్ష. ఏంది అధ్యక్ష తమాషా అనుకుంటురా? తంతమంటున్నాం అధ్యక్ష అని చెప్పి యూట్యూబర్లను ఉద్దేశించి మాట్లాడిండు. నాకే చెంపల మీదకి కొట్టబుద్ధి అవుతుంది అధ్యక్ష అని చెప్పి యూట్యూబర్లను ఉద్దేశించి మాట్లాడిండు. అంటే రేవంత్ అన్న ఎక్కడ పోయినా గవే మాటలు గవే భాష. నాకు తెలిసి కేసీఆర్ ఇటు కూర్చుంటే రేవంత్ అన్న ఇక సంతోషంగా ఫీల్ అవుతాడు. నన్ను చూస్తుండు కేసీఆర్, నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా, నిన్ను నేను ప్రతిపక్షంలోకి తీసుకొచ్చిన చూసినావా, నిన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టి చూసినావా, అది నా లెవెల్ అని రేవంత్ అన్న చెప్పుకోవడానికి కూడా కేసీఆర్ దిక్కు చూస్తాడు. కేసీఆర్ నా దిక్కు చూస్తుండా చూస్తలేడు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ అన్నకు పెద్ద బాధ ఏంది, నన్ను ముఖ్యమంత్రి లెక్క చూస్తలేడు కేసీఆర్ అనేది రేవంత్ అన్న బాధ. మరి ఆ అసెంబ్లీకి పోయిన తర్వాత ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రి అన్నట్టే కదా, అక్కడన్నా నన్ను ముఖ్యమంత్రి అని అంటాడేమో చూస్తాడేమో అనేది రేవంత్ అన్న వర్షన్. కాబట్టి అసెంబ్లీలో ఏం జరగబోతుంది అనేది, కానీ నేను మళ్ళీ చెప్తున్నా, నిజంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, లేకపోతే సంతోష్ అయినా, లేకపోతే కవితకైనా వీళ్ళు అవినీతి చేస్తే 100% అవినీతి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. అవినీతి చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందే. నిజంగానే వాళ్ళు అవినీతి చేసి ఉంటే రేవంత్ అన్న ఇన్ని రోజులు ఓపిక పట్టాడు. 2 సంవత్సరాలు అండి ఓపిక పడితే. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సరంలో ఎవరెవరైతే బూతులు మాట్లాడారో, ఇష్టానుసారంగా వివరించారో, ఇష్టానుసారంగా ఎవరైతే అవినీతి చేసారో వాళ్ళని తీసుకుపోయి లోపటేసారు. మనం చూసినాం కదా, చాలా మందిని తీసుకుపోయి లోపటేసారు వైసీపీలో పనిచేసినటువంటి ఆ మంత్రులను, లీడర్లను. మరి మన తానెందుకు ఆ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది? దీన్ని బట్టి చూస్తే కేటీఆర్ ఏం అవినీతి చేయలే, క్లీన్ షీట్ అన్నట్టు. కేసీఆర్ ఏం అవినీతి చేయలే, ఆయన వైట్ పేపర్ అన్నట్టు. హరీష్ అన్న కూడా ఏం అవినీతి చేయలే, ఆయన వైట్ పేపర్ అన్నట్టే కదా. దీన్ని బట్టి చూస్తే ఈ 2 సంవత్సరాలలో ఏం చేయలేకపోయినటువంటి రేవంత్ రెడ్డి కరెక్ట్ ఎలక్షన్ టైంలో గనక కేటీఆర్ను, హరీష్ రావును ఖచ్చితంగా అరెస్ట్ చేసిండు అనుకో, అది ఎలక్షన్ స్టంట్ లెక్కనే ఉంటుంది, మీరు రాసి పెట్టుకోరు. ఇప్పుడు ఏమన్నటువంటి రేవంత్ రెడ్డి కరెక్ట్ ఎలక్షన్ టైంలో కేసీఆర్నో, కేటీఆర్నో, హరీష్ రావును కనుక వీళ్ళు అవినీతి చేసిరని తీసుకుపోయి లోపడేసిండా, అది ఎలక్షన్ కోసం వాడుకున్నట్టే లెక్క అవుతుంది. నిజంగా బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరుగుతా ఇప్పుడే చేయండి, ఏమైనా చేస్తే ఇప్పుడే చేయండి, ఏమైనా అరెస్ట్లు చేస్తే. కానీ తర్వాత ఎలక్షన్ టైంలో చేస్తే మాత్రం ఫెయిల్. ఇది మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. మరి అసెంబ్లీకి కేసీఆర్ రాబోతున్నాడు. మరి కేసీఆర్తో ఏం మాట్లాడతాడు రేవంత్ అన్న, ఏ అంశం గురించి మాట్లాడతాడు? అసలే కేసీఆర్ చాలా సీనియర్ లీడరు, రేవంత్ అన్న ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు, మళ్ళీ మంత్రి పదవిలో కూడా పెద్దగా అవగాహన లేదు. మరి ఏం చెప్తాడు, ఎట్లా మాట్లాడతాడు, మరి ఏ భాష యూజ్ చేస్తాడు, ఏం జరగబోతుందని వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుంది. 29వ తారీఖు మ్యాక్సిమం కేసీఆర్ 1 డే వచ్చే అవకాశాలు ఉన్నాయట. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.